సో ఫైబ్రాయిడ్స్ కి జెనెటికల్లీ రావడానికి ఛాన్సెస్ జెనెటికల్ కూడా రీజన్, బట్ లెస్ పర్సెంటేజ్ లైఫ్ స్టైల్ చేంజ్ వల్లనే జరుగుతున్నాయి. ఎందుకంటే జీనెటిక్స్ పాత కాలంలో కూడా అలానే ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ మన లైఫ్ స్టైల్ ఆ పాత కాలం నుంచి ఇప్పుడు చాలా మారిపోయింది కాబట్టి అది మేజర్ ఇంపాక్ట్. మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్కు హార్ట్ కానీ, డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ లైఫ్ స్టైల్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే మనం చాలా కంఫర్ట్కి అలవాటు పడిపోయాము, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండట్లేదు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినాయి, పీర్ కాంపిటీషను ఫ్యాక్టర్స్, వర్క్ స్టైల్ చేంజ్ అయిపోయింది, లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ అయిపోయింది, మెంటల్ స్ట్రెస్ అయిపోయింది, సిట్టింగ్ జాబ్, సిడెంటరీ. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఫుడ్లో కూడా మనం ఏం తింటున్నామో అందులో ఏముందో అది కర్డే ఉంటుంది, అది ఒరిజినల్ కర్డా లేకుంటే కెమికల్ కర్డా మనకి ఏం తెలియదు. సేమ్ మనం ఒక ప్యాకెట్ బయట నుంచి షాప్ నుంచి తీసుకొస్తే అది ఒరిజినలా లేకుంటే అడల్టరేటెడా, ఏం కెమికల్ మిక్స్ ఉందో, సేమ్ బ్రాండెడ్ కంపెనీ ఉంటుంది కానీ అది ఒరిజినల్ బ్రాండ్ మనకి ఏం తెలియదు. సో అది మెయిన్గా ముఖ్యంగా ఫ్యాక్టర్ మనకు డైట్లో చేంజ్ అయిపోతుంది. మనం తిన్నట్టున్నాము, విటమిన్ డి తక్కువ ఉంటుంది, విటమిన్ B12 తక్కువ ఉంటుంది చాలా పేషెంట్స్. ఫుడ్ అయితే నాన్ వెజ్, ఇప్పుడు విటమిన్ డి మనకు యూజువల్లీ నాన్ వెజ్ నుంచి మ్యాక్సిమం వస్తుంది. మనం నాన్ వెజ్ అంత కన్జ్యూమ్ చేస్తున్నా కానీ మరి మన విటమిన్ డి లో ఉంటుంది. సో ఎందుకు మన తిన్న ఫుడ్లో అది ఉండకపోవచ్చు ఆ కంటెంట్. సో ఇది ఒకటి కన్నా కంటెంట్ లేనప్పుడు మీకు ఆ ప్రోటీన్స్ దొరుకుతున్నాయా, కావాలన్న విటమిన్స్ వేరే డిఫరెంట్ విటమిన్స్ దొరుకుతున్నాయా, మినరల్స్ ఏం దొరకట్లేదు. అందుకే మన తిన్న ఫుడ్లో అన్ని కెమికల్స్ ఉండి మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ లేవన్నా మన బాడీ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అది మెయిన్ రీజన్. క్యాన్సర్ వేరే వేరే గడ్డలకు, ఫైబ్రాయిడ్ గడ్డలే కాదు వేరే క్యాన్సర్ గడ్డలకు పెరగడానికి కూడా ఈ కెమికల్ రిలేటెడ్ రీజన్స్. ఇప్పుడు మన ఫ్రూట్స్ కూడా మనం బయట కొనుక్కుంటే త్వరగా రైప్ అవ్వాలని కెమికల్ వేసి పెట్టేసి మనకు ఆ స్కిన్ పై నుంచి ఎల్లో అయిపోతుంది. సపోజ్ మ్యాంగోనే దాని పైన స్కిన్ అవుతుంది, లేకుంటే దాని లోపల అలానే ఉంటుంది. ఆ కెమికల్ ఎఫెక్ట్ వల్ల ఆ ఫ్రూట్ పైన ఎంత పడ్డది, మనం అదే తింటున్నాము. ఏం చేయట్లేదు అంటే ఎవ్రీథింగ్ ఇస్ అంటే మనం తిన్నది అది కరెక్టేనా లేదా మనకి ఏం తెలియదు. ఫ్రూట్ మార్కెట్ లో నుంచి తెచ్చుకుంటే ఇప్పుడున్న రోజుల్లో అది జనరల్గా మనం ఏదైనా ఒక యాపిల్ అనుకోండి, యాపిల్ కట్ చేసి బయట పెడితే అది ఆ కలర్ చేంజ్ అవ్వాలి యాక్చువల్. బట్ మీకు డేస్ అయినా కూడా అది రైప్ అవ్వట్లేదు, చెడిపోవట్లేదు, ఏం లేదు, దాని పైన ఉన్న టెక్స్చర్ కూడా మారట్లేదు. సో అది ఇక్కడ మెయిన్ రీజన్ ఆల్ డిజీజ్ రూట్ కాజ్ ఇది. ఈ మధ్యలో జెనెటిక్ ఆల్మోస్ట్ అదే ఉంది సేమ్. ఎందుకంత అంత చేంజ్ అవ్వచ్చు, ఈ ఫుడ్ వల్ల మన జీన్స్ కూడా మారచ్చు కానీ కొద్దిగా. మెయిన్ ఎఫెక్ట్ అయితే డైట్. ప్రెగ్నెన్సీలో వచ్చే ఫైబ్రాయిడ్స్ ఇవే కాదు, ఇప్పుడు జనరల్గా ఉమెన్ కూడా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఫైబ్రాయిడ్స్ వస్తాయండి. ఇది కనపడము వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ మెనార్కీ అంటాము, ఆ స్టార్ట్ అయ్యే నుంచి పీరియడ్స్ ఆగిపోయే వరకు మెనోపాజ్. ఈ మధ్యలో ఫైబ్రాయిడ్స్ ఎప్పుడన్నా రావచ్చు. హార్మోన్ లెవెల్స్ పీక్ ఎప్పుడు ఉంటాయో లైక్ 25 అప్పటి నుంచి ఇవి కొద్ది కామన్గా కనపడడం, 45 వరకు కామన్గా కనపడుతుంది. దాని తర్వాత ఎలా హార్మోన్ లెవెల్స్ టువర్డ్స్ పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్కి వస్తారో ఉమెన్, ఛాన్సెస్ ఆఫ్ ఫార్మేషన్ కానీ కొత్తవి తయారవడం తగ్గిపోతాయి. కన్సీవ్ అయిన లేడీస్లో ఏదైతే ఫైబ్రాయిడ్స్ వస్తాయో వాటి వల్ల బేబీ లోపల ఇంటర్నల్ గ్రోత్కి కానీ లేదా డెలివరీకి కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు బేబీ గ్రోత్ అవ్వాలి, గడ్డ కూడా గ్రోత్ అవుతుంది. ఎందుకంటే బేబీకి గ్రోత్ అవ్వడానికి హార్మోన్ ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్ అవసరం పడుతుందో ప్రెగ్నెన్సీ ఆ హార్మోను ఈ గడ్డ కూడా పీల్చుకొని గ్రోత్ అవుతుంది సడన్గా. సో అందుకే ఇలాంటి గడ్డలు ప్రెగ్నెన్సీలో మనం ఒక 5 సెంటీమీటర్ గడ్డ ఉందనుకోండి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిపోతుందో, బై ద టైం డెలివరీ అయ్యేది 8, 9, 10 సెంటీమీటర్ కూడా అయిపోతుంది. సడన్ గ్రోత్ అవుతుంది ప్రెగ్నెన్సీలో. సో ఏమవుతుంది అంటే ఇప్పుడు యూట్రస్లోనే ఈ గడ్డ కూడా ఉంది, బేబీ కూడా యూట్రస్లో ఉంది. సో రెండు గ్రోత్ అవుతుంటే ఈ గడ్డ స్పేస్ ఆక్యుపైయింగ్ బేబీకి ప్రెస్ చేస్తూ ఉంటుంది. సో బేబీ సరిగ్గా గ్రోత్ అవ్వకపోవడం, లేకుంటే బేబీ మూవ్మెంట్ ఉండకపోవడము, ఇలాంటి డెఫినెట్గా జరిగాయి. ఇంకో అర్లీ డెలివరీ 8 monthsలోనే డెలివరీ అయిపోవడము, ఇలా డెఫినెట్గా దాని. అందుకే గడ్డలు ఉన్న వాళ్ళకి చాలా కేర్ఫుల్గా రెగ్యులర్ ఫాలోఅప్లో పెట్టేసి దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా, ఏమైనా కాంప్లికేషన్స్ అవుతున్నాయా చూసుకొని స్కానింగ్లో ఫాలోఅప్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికి ఈ ఫైబ్రాయిడ్స్ సంబంధించి ట్రీట్మెంట్స్ ఏ రకంగా ఉంటాయి సార్? 8 different types of treatments. ఫైబ్రాయిడ్స్ ట్రీట్మెంట్ యూజువల్లీ ఒకవేళ ప్రాబ్లం అంతా చేయట్లేదు, ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వాళ్ళ లైఫ్ అంటే పిల్లలు ఆల్రెడీ ఉన్నారు, ఇంకా దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ఎనీ మోర్ ప్రెగ్నెన్సీ అంటే ఆ టైంలో వాళ్ళు జస్ట్ అబ్జర్వేషన్లో పెట్టచ్చు. అంటే సిమ్టమ్స్ లేవు కాబట్టి, ఇంకా సింపుల్ గడ్డలే క్యాన్సర్ కావు కాబట్టి వెయిట్ చేయొచ్చు. కానీ అదే కొద్ది గడ్డ పెద్దగా ఉందని మోర్ దాన్ 3 సెంటీమీటర్ లేకుంటే మల్టిపల్ గడ్డలు ఉన్నాయి అనుకోండి, ఆర్ లేకుంటే పేషెంట్స్కి ఏమైనా సిమ్టమ్స్ అవుతున్నాయి అంటే పీరియడ్స్లో ఓవర్ బ్లీడింగ్, లేకుంటే పీరియడ్స్లో పెయిన్ ఉండడము, కొందరికి ఏంటంటే పీరియడ్స్ నెలలో 2-3 సార్లు రావడం, స్పాటింగ్ అవ్వడము, లేకుంటే పీరియడ్స్ స్కిప్ అయిపోయి మళ్ళీ సడన్గా ఓవర్ఫ్లో అవ్వడము,
పీరియడ్స్ రిలేటెడ్ ఎనీ ప్రాబ్లం, ఓవర్ఫ్లో వల్ల బ్లడ్ తగ్గిపోయి, బ్లడ్ తగ్గిన వల్ల సిమ్టమ్స్ లైక్ అనీమియా సిమ్టమ్స్, హెయిర్ ఫాల్ అవ్వడము, వీక్నెస్ ఫీల్ అవ్వడం, కళ్ళ మొదటి చీకట్ రావడం, ఎందుకంటే హిమోగ్లోబిన్ తగ్గిపోయింది ఓవర్ బ్లీడింగ్ వల్ల, అలాంటి ఏం సిమ్టమ్స్ ఉన్నా కానీ, గడ్డ వల్ల ఏమైనా ఒత్తిడి సిమ్టమ్స్ అంటాం కదా, ఇప్పుడు గడ్డ బేబీకి ఎట్లా ప్రెస్ చేసిందో అలానే గడ్డ ఒకవేళ ముందు వైపు ఉందంటే యూరిన్ బ్యాగ్ పైన ఒత్తిడి పడుతుంది. అదే గడ్డ వెనక వైపు ఉంటే మోషన్ పోయే ట్రాక్ సరిగా మోషన్ క్లియర్ అవ్వకపోవచ్చు, కాన్స్టిపేషన్ అవ్వడము. ముందు వైపు ఉంటే యూరిన్ మాటి కొద్దిగా కూడా, కొందరు 2 అవర్స్కు 3 అవర్స్కు కొద్దిగా వాటర్ తాగానే, కొద్దిగా బ్లాడర్ ఫుల్ కాగానే వాళ్ళకి యూరిన్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు గడ్డ లొకేషన్ పట్టుకొని అంటే సిమ్టమ్స్ కింది వైపు ఉంది అనుకోండి, యూరిన్ పోయే ట్రాక్ మినిట్ ప్రెస్ చేస్తే యూరిన్ స్టాప్ అయిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా చూయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్లో మీరు అడిగిన లాగా అర్లీ స్టేజ్ అంటే సిమ్టమ్స్ లేని వాళ్ళకు మనం అబ్జర్వ్ చేయొచ్చు. కానీ సిమ్టమ్స్ ఉన్నాయి, లేకుంటే సైజ్ కొద్దిగా పెద్దగా ఉంది, లేకుంటే మల్టిపల్ గడ్డలు ఎక్కువ ఉన్నాయి అంటే, ఆర్ బల్కీ యూట్రస్ ఉంటే మనకు వాళ్ళకు ట్రీట్మెంట్ అవసరం. సో ట్రీట్మెంట్లో ఏంటంటే, ఒకవేళ మనం యూట్రస్ ఉంచుకోవాలి, ప్రిజర్వ్ చేసుకోవాలి, ఇంకా లేకుంటే వాళ్ళు బేబీకి ఏమైనా చూస్తున్నారంటే సర్జికల్ ఆప్షన్లో మయోమెక్టమీ అంటే గడ్డను కట్ చేసి యూట్రస్ నుంచి ఆ గడ్డను కట్ చేసి గడ్డ తీయడం, యూట్రస్ని ప్రిజర్వ్ చేయడం. ఇంకొకటి ఎంబోలైజేషన్, ఇది కంప్లీట్గా నాన్ సర్జికల్, డన్ బై ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. చిన్న చెయ్యి నుంచి ట్యూబ్ నుంచి మనం గడ్డల వరకు వెళ్ళి గడ్డలకు వెళ్ళే బ్లడ్ సప్లై ఆపేస్తాం. సో ఏ సెల్ అయినా కానీ బాడీలో మనకు 24 అవర్స్ బ్లడ్ లేకుంటే డెడ్ అయిపోతుంది. సో అలానే ఈ గడ్డ కూడా డెడ్ అయిపోతుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఐస్ ఎలా కరిగిపోతుందో ఈ గడ్డ కూడా ష్రింక్ అయిపోతుంది, డిసపియర్ అవచ్చు, డిపెండింగ్ అపాన్ ద కన్సిస్టెన్సీ, డిపెండింగ్ సైజ్ పెద్దగా ఉంటే కొద్దిగా ఎక్కువ టైం పట్టచ్చు, చిన్నది ఉంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది. సో అంతే చేసి మనం వచ్చేస్తాము. ఎక్కడ కటింగ్ ఉండదు, బ్లడ్ లాస్ ఉండదు, ఎలాంటి ఇన్ఫెక్షన్ కాంప్లికేషన్స్ రిస్క్ ఉండవు. దీని సక్సెస్ రేటు 90 to 95 అంటే 100లో 90 to 95% పేషెంట్స్కు ప్రాబ్లమ్స్ వాళ్ళ సిమ్టమ్స్ డిసపియర్ అవుతాయి. ఫైబ్రాయిడ్ కూడా 5 to 10% పేషెంట్స్కు రికరెన్స్ అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ వాళ్ళ అనాటమీ పట్టుకొని, బ్లడ్ సప్లై మల్టిపల్ ఉంటే. కొన్నిసార్లు ఈ గడ్డలు ఒక దగ్గర నుంచి బ్లడ్ పీల్చుకోక మల్టిపల్ రూట్ నుంచి పీల్చుకొని సర్వైవ్ అవుతుంది. కానీ కంపేర్ టు సర్జరీ, మనం లాప్రోస్కోపిక్ మత్ ఇచ్చి హాస్పిటల్లో ఉంచి కటింగ్ ప్రొసీజర్స్ కన్నా దిస్ ఈస్ మచ్ బెటర్, సేఫర్, యాజ్ గుడ్ యాజ్ సర్జరీ. ఇప్పుడు మయోమెక్టమీ గడ్డలు కట్ చేసి తీస్తే కొన్నిసార్లు ఏమైనా పార్ట్ మిగిలిపోతే మళ్ళీ రావచ్చు. మన దగ్గర మయోమెక్టమీ చేసుకుని కూడా ఎంబోలైజేషన్కి వస్తారు. సో ఒకవేళ ఎంబోలైజేషన్ చేసుకుని ఫెయిల్ అవుతే మయోమెక్టమీకి వెళ్ళే అవకాశాలు ఉంటుంది. సో దీస్ 2 ఆర్ లైక్ మనకు సపోర్టివ్ ట్రీట్మెంట్. అంటే కొందరు ఏంటంటే, సార్ నేను ఇంత డబ్బులు పెడుతున్నాను కదా, మనకు పర్మనెంట్ క్యూర్ కావాలి. పర్మనెంట్ అంటే ఇక యూట్రస్ తీసేసుకోవడం. కానీ వాళ్ళకి పిల్లలే లేరు, పిల్లలు కావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎలా తీస్తాం మనం యూట్రస్? ఆ 5-10% రికరెన్స్ చూస్తే మనం 90-95% సక్సెస్ రేటు మనం వదులుకుంటాం.